రోజు రోజుకి రేవంత్ రెడ్డి మనస్తాపం గురయ్యేటట్టుగా ఒక్కొక్క వార్త రోజు రోజుకి వస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వచ్చిన వార్త ఏంటంటే, ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బయటికి వచ్చింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు సునీల్ కొనుగోలు అనే వ్యక్తితోటి సర్వే జరిపించిండు. సర్వే జరిపిస్తే ఆ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 25 సీట్లు కూడా వచ్చేటట్టు లేదు, 25 ఎమ్మెల్యేలు కూడా గెలిచేటట్టు లేరు, ఇంక్లూడింగ్ కొడంగల్ వాటి గురించి కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే ఇంతగానో వ్యతిరేకత ఎందుకు వచ్చింది? మొన్నటిదాకా కేసీఆర్ గారి యొక్క క్రేజ్ను చూసి రేవంత్ రెడ్డి దుబాయ్లో టీవీలు పొలగొట్టి వచ్చేసిండు. ఆ క్రేజ్ను చూడలేక రాష్ట్రంలో హోంశాఖ మన చేతిలో ఉన్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ రూల్ నడుస్తుందా, బీఆర్ఎస్ రూల్ నడుస్తుందా అని రేవంత్ రెడ్డి చెక్ చేస్తే బీఆర్ఎస్ రూలే నడుస్తుంది అనుకుంటా వాళ్ళు హ్యాండ్స్ ప్రూవ్ చేసేసిర్రు. ఇవన్నీ తట్టుకోలేక రేవంత్ రెడ్డి మరొకసారి సర్వే చేపిద్దాం, మన దమ్మెంతుంది, ప్రజలు మనను నమ్మేటట్టున్నారా, ఓటేసేటట్టున్నారా అనుకుంటూ వాళ్ళు ప్రయత్నాలు చేస్తే ఆ సర్వేలలో కాంగ్రెస్ పార్టీకి 25 కూడా రాదని చెప్పిర్రట. అయితే 25 ఎక్కడెక్కడ బలంగా ఉండే పరిస్థితి ఉందంటే మిత్రులారా, మీరు తెలుసుకోవచ్చు. ఈ కాంగ్రెస్ పార్టీ టోటల్గా ఈ 25 సీట్లు మాత్రమే కొట్టే అవకాశం ఉంది. ఇక బలంగా ఉన్నది ఏంటంటే, ఆ సర్వేలో తేలింది ఏంది, ఒకటి కొడంగల్ అంతో కొంత వస్తుందని 50% ఒక 100% లెక్క చూసుకున్నా 60% తోటి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉందని కొడంగల్ సర్వే చేయించారు. అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు మొత్తం సర్వే చేపిస్తే జల్లడ పట్టిస్తే తర్వాత ములుగు నియోజకవర్గం, సీతక్క నియోజకవర్గం కూడా ఆవిడ గారు అభివృద్ధి చేయకుండా కూడా అక్కడ దగ్గర 70% దాకా మేడం గారు గెలిచే అవకాశం ఉందనుకుంటూ ఈ సునీల్ కొనుగోలు ఆ సర్వేలో మాత్రం తేలడం జరిగింది. అయితే 70కి పైగా సీట్లు, ఎంత 70కి పైగా 70కి పైగా బీఆర్ఎస్ సీట్లు కొట్టబోతుంది, బీఆర్ఎస్ పార్టీ సీట్లు కొట్టబోతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 70 అని ఆయన జస్ట్ చెప్పడం ఆ సర్వేలో తేలింది. కానీ ఇప్పుడు పరంగా చూసుకుంటే యూరియా పరంగా కానీ, ప్రజల కష్టాల పరంగా కానీ, రైతుల పరంగా కానీ, లేకుంటే నిరుద్యోగుల పరంగా కానీ, ఆటో డ్రైవర్ల పరంగా కానీ 4.5 కోట్ల పరంగా చూసుకుంటే మాత్రము ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 70 సీట్లు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందనుకుంటూ ఈ సునీల్ కొనుగోలు సర్వేలా బయటపడిపోయింది. ఇవన్నీ చూసిన రేవంత్ రెడ్డి మరో ఫ్రస్ట్రేషన్కి గురయ్యి నిన్న రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క నిజామాబాద్ చొప్పదండి సభలో నిలబడుతూ మాట్లాడుతూ, నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చాను, ఆ 70,000 ఉద్యోగాలు నేను ఇవ్వలేదని నిరూపిస్తే నా తల నరుక్కుంటానని డైలాగ్ చెప్పిండు కదా. దాని తగ్గట్టుగానే ఈ సర్వేను చూసిన తర్వాత ఈయనకు 25 వచ్చుడేంది, ప్రజెంట్ రూలింగ్ పార్టీ ఏంది కాంగ్రెస్ పార్టీ, మరి ఇంకొకసారి గెలిచేటట్టుంటే ఇప్పటికిప్పుడు సర్వే చేపిస్తే 20 సీట్లు మాకు వచ్చుడేంది. అదేది ఏం చేయకుండా అంటే రేవంత్ రెడ్డి పరంగా చూసుకుంటే మనం ఇన్ని చేసుకుంటా కేసీఆర్ జైల్లో పెడతా అజ్జేద్దాం అనుకుంటా అంటే బీఆర్ఎస్ పార్టీకి 70% సీట్లతోటి గెలిచే అవకాశం ఉందని ఇది ఎట్లా వచ్చింది? అసలు ప్రజలకు ఇంకేం చేయాలి, ఇంకా ఎంత డైవర్షన్ చేయాలి, ఇంకా ఏ విధంగా ప్రజల్ని మోసం చేయాలి? మనం ఇట్లనే కూర్చుంటే కాదు, మనం ఇంకా స్కామ్లకు తెరలేపాలనుకుంటూ ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఇలా ఎందుకు జరిగింది మిత్రులారా అంటే మీరు ఒక్కసారి వినండిగా. కొడంగల్ ములుగు పాస్ మార్కుల దగ్గరగా ఎదురుతున్న రేవంత్ రెడ్డి, సీతక్క. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్కి 0 సీట్లు. చూశారు కదా ఎక్కడెక్కడట. ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్, ఈ నిజామాబాద్లో కావచ్చు, తర్వాత కరీంనగర్, ఆ తర్వాత వరంగల్, నల్గొండ, ఈ ఏరియాలల్లో ఈ యొక్క నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ గుండు 0. ఏంది గుండు 0? ఎందుకు గుండు 0? అసలు వాళ్ళు గెలిచింది దిక్కేలేదు ఇప్పటిదాకా. ఇందులో గెలిచిన వాళ్ళు ఇప్పటిదాకా దిక్కేలేదు. అందుకని ఏమంటున్నాడంటే ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాకి కాంగ్రెస్కి గుండు 0. ఇక 70కి పైగా సీట్లతోటి బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 10కి పైగా సీట్లలో బీజేపీ 10కి పైగా సీట్లు బీజేపీ అంతో కొంత పుంజుకుంటుంది. బీజేపీ పార్టీ మాత్రం 10 సీట్లతోటి సర్దిపుచ్చుకుని 10కి పైకి అంటున్నారు. వచ్చే ఎన్నికల లోపు 6 గ్యారెంటీలు అమలు కాకపోతే 25 సీట్లు రావడం కూడా కష్టమే. ఏమంటుండు? ఏదైతే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలను పేరు చెప్పిండో ఇదే 6 గ్యారెంటీల గురించి రేవంత్ రెడ్డి ఊర్లో పట్టుకొని అసలు మామూలు చెప్పడం కాదు ముచ్చట్లు. అదే 6 గ్యారెంటీలు కనుక అమలు చేయకుంటే మాత్రము ఈ 25 సీట్లు ఉన్నాయి కదా, ఈ 20 సీట్లు కూడా వచ్చుడు కష్టం. అంటే రేవంత్ రెడ్డి ఈ లెక్క పరంగా ఈ కొడంగల్లో ఈ 60 ఉన్న కాడికి 20% పడిపోద్ది. అక్కడ రేవంత్ రెడ్డి బదులు ఎవరున్నారు, పట్నం నరేందర్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. అక్కడ కూడా రేవంత్ రెడ్డికి అంత బలమే లేదు కొడంగల్లో. తన ఊరు కొండారెడ్డిపల్లిలో ఆయనకు అంతో కొంత ఉండొచ్చు, కానీ
చుట్టుపక్కల లగచెర్ల కావచ్చు, లేకుంటే పులికుంట్ల చెర్లతండ కావచ్చు, అక్కడనే కొడంగల్ కావచ్చు, ఇవన్నీ ఏరియాలలో మొత్తం మోస్ట్లీ కాంగ్రెస్ గడ్డ అది. కానీ రేవంత్ రెడ్డి ఏనాడైతే వాళ్ళ భూములు కబ్జాలు చేద్దామని ఈ గ్రీన్ ఫార్మా కంపెనీని ఏదైతే డ్రామాలు చేసిండో, మహిళలు కొట్టించిండో, అప్పటి నుంచి వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేయడం జరిగింది. ఈసారి కనుక వీళ్ళు 6 గ్యారెంటీలు ఇవ్వకుంటే, లాస్ట్ వరకు ఇవ్వకుంటే మాత్రము వీళ్ళ బతుకులు తెల్లరినట్టే. ఇంకోటి ఏంది, రైతు బంధు రుణమాఫీ చేయకపోవడంతో యూరియా కొరతతో 90% రైతుల్లో తీవ్ర వ్యతిరేకత. తీవ్ర వ్యతిరేకత. ఈ రాష్ట్రంలో 80 లక్షలకు పైగా రైతన్నలు ఉన్నారు. అటువంటి రైతన్నలకు కేసీఆర్ ఇస్తాడా, నేను 3వ పంటకు కూడా ఇస్తాను అనుకుని ఈ బాకాలు ఊదే చిల్లర మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు దాని ద్వారా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవడం జరిగింది. కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తాడమని చాలామంది అనుకున్నారు, బట్ అక్కడ జరగలేదు. ఇంకోటి ఏంది, పెన్షన్ పెంచకపోవడంతో అసంతృప్తితో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు. జాబ్ నోటిఫికేషన్లు, క్యాలెండర్ లేకపోవడంతో రేవంత్ సర్కార్పై విద్యార్థుల ఆగ్రహం. ఫ్రీ బస్సు పథకంపై పట్టణాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగి ఆర్టీసీ ఛార్జీలపై జనం అసంతృప్తి. ఇప్పుడు ఆర్టీసీల పరంగా చూసుకుంటే గతంలో, ఇప్పుడు ఒక లెక్కను వేసుకుందాం. గతంలో చూసుకుంటే హైదరాబాద్ టు వరంగల్ కానీ, వరంగల్ టు హైదరాబాద్ కానీ అప్పుడు పోయేటప్పుడు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, కొన్ని నెలల క్రితం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు రాకముందు కానీ, ఈ ఫ్రీ బస్ పెట్టక ముందు ఎట్లుండే, 90 నుంచి 100 లోపల టికెట్ రేటు ఉండే. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల సామాన్యుడి పైన, అంటే ఎవరైతే పురుషులు బస్సును వినియోగిస్తారో మహిళల కంటే ఫ్రీ, ఇక పురుషులకైతే ఏం చేసిర్రు, వీళ్ళు ఇదే విధంగా కొనసాగిర్రు. కాబట్టి ఈరోజు 130 నుంచి 180 దాకా టికెట్ రేటు పెంపు. ఈ విధంగా పెంపు. ఒకటి రైతు బంధు, రైతు రుణమాఫీ, యూరియా సకాలం లేకపోవడు, జాబ్ నోటిఫికేషన్ లేకపోవడు, తర్వాత రైతన్నులకు రైతు బంధు సరిగా అందకపోవడు, ఇవన్నీ చూసిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదు అనేసి తేల్చి చెప్పేసిర్రు. ప్రజలు నాడి పట్టిర్రు. అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు మనం ఎక్కడైనా ప్రజల్ని, ఏ ఒక్క ప్రజల్ని కూడా కదిపించినా కూడా, అరే నేనేనా పోయి కాంగ్రెస్ పార్టీకి వద్దన్న కూడా పోయి ఓటేసిన, మా ఊర్లలో ప్రతి ఒక్కరికి ప్రచారం చేపించి కూడా మేము కాంగ్రెస్కి ఓటేయమని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి నా మాట విని కాంగ్రెస్కి ఓటేసినందుకు ఇలా జరిగిన శాస్త్రి ఏంటంటే నా చెప్పుతో నేను కొట్టుకోవడమే. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పుడే నా యొక్క పెద్ద తప్పనుకుంటూ ఈరోజు ఆ కాంగ్రెస్ కార్యకర్తలు తల్లడిల్లుడు, కన్నీళ్లు గార్చుడు, వాళ్ళకు కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకకపోవడు, పదవులు దొరకకపోవడు, పార్టీ కోసం పనిచేసినోడు కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు. మరి పదవులు దోచుకున్నది దొంగలు, లంగలు, తీహార్ జైలు నుంచి బయటికి వచ్చిన వాళ్ళు మాత్రమే పదవులు దోచుకున్నారు. అందుకనే సునీల్ కనుగోలు ఆ సర్వేలో తేలింది ఏంది, ఒకవేళ 6 గ్యారెంటీలు ఇవ్వకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక్క సీటు కూడా రాదు. అందుకని ఇవన్నీ చూసిన రేవంత్ రెడ్డి రోజుకి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏం మాట్లాడుతుండో తనకే అర్థం కావట్లేదు. ఎక్కడ కూడా అసలు అర్థం కావట్లేదు. ఆయనతోటి వల్ల కూడా కావట్లేదు. ఈ ప్రభుత్వంలో నడుపుడే కష్టంగా ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. సంపాదనే పెండలో ఏదైనా స్కామ్ జరిగి, సపోజ్ పెండు ఉందనుకోండి, ఆ పెండుకు 400 రూపాయలు అనుకోండి, ఆ పెండ 400 రూపాయలు అంటే సగం 200 రూపాయలు మీ కమిషన్ వస్తే ఒక పెడకతోటి మిగతా మేము తీసుకుంటామని రేవంత్ రెడ్డితో డీల్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు రాత్రికి పెంట కుంపలు దొంగతనాలు కూడా జరుగుతాయి ఊర్లలల్లో. ఎద్దు ఆ పేడ వేయకముందే చేతులు పెట్టి మరి తీసే రకంలా ఉన్నారు ఇక్కడ వ్యవస్థ మొత్తము. అందుకనే ప్రజలు చీగొట్టిరు, కాంగ్రెస్ పార్టీ వద్దని చెప్తా ఉన్నారు. ఇంకొన్ని రోజులు ప్రభుత్వం దిగిపోవడం, కూలిపోవడం తథ్యం ఖాయం. దాన్ని ఎవరు మార్చలేరు కూడా.